హలో మామ, నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా హౌస్ టూర్ చూపిద్దాం అని చెప్పేసి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వెకేట్ చేసేటప్పుడు అయితే చూపిస్తున్నాను. సో చాలా వాటికి ఫర్నిచర్ అయితే అమ్మేశాను అనమాట, సోల్డ్ అవుట్ అయితే చేశాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఎయిర్బిఎన్బికి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే నేను ఒక్కనే ఉంటున్నా కాబట్టి చాలా ఎక్కువ అయితే కడుతున్నాను రెంట్. సో నాకు అది చాలా సేవింగ్స్ లేకుండా అయితే అయిపోతుంది. ఇప్పుడైతే నేను నా హోమ్ టూర్ అయితే చూపిస్తాను. లైక్ ఫుల్లీ ప్యాకింగ్ అయితే చేసి పెట్టాను అనమాట. సో చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తం కమ్యూనిటీ అయితే ఇలా అయితే ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్దాం పదండి. లోపలికి వెళ్తే ఇలా అయితే ఉంది. ఎంట్రీ అవ్వడంతోనే చాలా పెద్ద మ్యాసివ్ హాల్ అయితే ఉంది. అండ్ ఇదంతా నా లగేజ్ ప్యాకింగ్ అనమాట. ఇంత లగేజ్ అయితే అయింది. వచ్చినప్పుడు ఆ 2 సూట్ కేసులతో వచ్చాను. ఇప్పుడు చూడండి ఎంత లగేజ్ అయిందో. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు రైట్ సైడ్ కిచెన్ అయితే ఉంటుంది. సో కిచెన్ అనమాట, కిచెన్ షింక్ అవన్నీ. సో ఆ చెత్త అంతా పట్టించుకోకండి, నేను సర్దుతున్నాను. వాళ్ళు మనకి ఎలా ఇచ్చారో అలాగే అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే ఉంది. అండ్ కింద మైక్రోవేవ్ ఓవెన్ అండ్ దాంతోపాటు ఇక్కడ బర్నర్స్ అయితే ఉన్నాయి. అండ్ పైన షెల్ఫ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టెలికమ్యూనికేషన్ అయితే ఉంటుంది. సో దీని నుంచి కాల్ చేస్తే సెక్యూరిటీ గార్డ్ అయితే పిక్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ నుంచి బాత్రూమ్కి అయితే వెళ్దాం. సో బాత్రూంలోకి వస్తే బాత్రూమ్ కూడా అయితే చాలా నీట్గా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే. సో ఇది మనకి కమోడ్ అండ్ గ్లాస్ మొత్తం ఉంటుంది. అండ్ బాతింగ్ ఏరియా అనమాట. అండ్ బ్రషింగ్ కానీ ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ లోపలికి వెళ్తే సో చూసుకోండి, ఇది ఒక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్కి డైరెక్ట్గా మీకు ఫుల్ వ్యూ యాక్సెస్ అయితే ఉంటుంది ఇలాగా. కాకపోతే ఇక్కడ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఫుల్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇది ఓపెన్ చేశాను అనుకోండి, చూడండి ఫుల్ నాయిసీగా అయితే ఉంటుంది. అదే నేను క్లోజ్ చేసేసాను అనుకోండి బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు కొన్ని కబోర్డ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ మేమే అయితే అతికిస్తున్నాం స్టిక్కర్స్. సో ఇక్కడ ఒక షెల్ఫ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా అయితే ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇది నా బెడ్రూము. ఇక్కడ ఇందులో అయితే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు అయితే వెకేట్ చేసేసారు. అండ్ మేమందరం వెకేట్ చేసాం కాబట్టి ఇంక లేదు. అండ్ ఇది వచ్చేసరికి నా బెడ్రూమ్. సో నా బెడ్రూమ్ ఇప్పుడు చెత్తగా ఉంది, మొత్తం అంతా సర్దేశాను కాబట్టి. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇలా మిర్రర్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇది ఒక షెల్ఫ్లో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట, వాళ్ళకి ఇచ్చేయాలి. అండ్ సో ఇదే అనమాట నా మ్యాట్రిమోనియల్ బెడ్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ నుంచి బయటికి వెళ్తే సో బయట నాకు కారిడార్ యాక్సెస్ అయితే ఉంది. సో ఇది ఎప్పుడు దుమ్ముగా ఉంటుంది. పైన చూసుకోండి మీకు అర్థమవుతుంది. కింద క్లీన్ చేసా కాబట్టి నీట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే రూమ్ అనేది వెకేట్ అయితే చేయాల్సి వస్తుంది, తప్పదన్నమాట. మనకి రూమ్ వెకేట్ చేస్తూ మీకైతే వ్లాగ్ అయితే చేసి చూపించాను. అండ్ కొత్త రూమ్కి కూడా అయితే వెళ్తాను. ఆ కొత్త రూమ్కి కూడా వెళ్ళిన తర్వాత మీకు ఆ రూమ్ కూడా అయితే చూపిస్తాను. అండ్ ఈ రూమ్ నేను వ్లాగింగ్ హోమ్ టూర్ కింద ఎందుకు పెట్టానంటే ఇక్కడ నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. సో ఆ మెమరీస్ అన్ని మిస్ అవ్వకూడదు. సో బయటంతా వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇదన్నీ అపార్ట్మెంట్స్. అండ్ అక్కడ నుంచి నాకు నా ఫ్రెండ్ అయితే ఉంటుంది, కుక్క అరుస్తూనే ఉంటుంది ప్రతిసారి ఏదైనా చేసామంటే. అండ్ ఇక్కడ ప్లే గ్రౌండ్ లాగా అయితే ఉంటుంది చూడండి, చిన్నది పిల్లలు ఆడుకోవడానికి. అండ్ ఇది చూసుకుంటే మీకు కింద వాటర్ క్యాన్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి. సో వాటర్ క్యాన్ అక్కడ నుండి అయితే తెచ్చుకోవచ్చు. సో ఈ అపార్ట్మెంట్లోనే పైన అయితే మీకు జిమ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. నేనైతే కొత్త ఎయిర్బిఎన్బి రూమ్కి అయితే వెళ్తాను. అది షేర్డ్ రూమ్ అనమాట. కొంచెం డీసెంట్ ప్రైస్తో అయితే వచ్చింది. 6500 మెక్సికన్ పెసోస్తో అయితే అయిపోయింది. ఇది చాలా కాస్ట్ అనమాట. మెయింటెనెన్స్ అన్నీ అయితే కట్టాల్సి వస్తుంది. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, అందులో వచ్చేసరికి మొత్తం కవర్ అయితే అయిపోద్ది. అందుకని నేనైతే అక్కడికైతే వెళ్తున్నాను. సో ఇదే అనమాట హోమ్ టూర్ వచ్చేసరికి. నా హోమ్ ఎలా ఉందో కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. ఓనర్స్ వచ్చి క్లీనింగ్ కూడా అయితే స్టార్ట్ చేసేసారు చూడండి. మొత్తం క్లీనింగ్ అయితే చేసుకుంటున్నారు. మొత్తం చెకింగ్ అయితే చేస్తున్నాడు ఆయన. బై 206 మామూలు మొత్తానికి ఎయిర్బిఎన్బికి అయితే వచ్చేసాము. సో ఇది ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను చూడండి. హాల్ అయితే ఉంది, ఒక చిన్న హాల్. సో ఇది హాల్ అనమాట. సూపర్ బాగుంది కదా. ఇక్కడ చిల్ అవుట్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మన వినాయక స్వామి అయితే ఉన్నారు ఈ ఎయిర్బిఎన్బిలో. వాళ్ళ అమ్మగారు ప్రార్థించే వాళ్ళనంట.
సో ఇక్కడ రూమ్స్ అనేవి ఉంటాయి, ఒక 4 రూమ్స్కి ఒక వాష్రూమ్ అయితే ఉంది, డీసెంట్గా అయితే ఉంది. అండ్ ఇదేమో బాతింగ్ ఏరియా అండ్ మిర్రర్ షింక్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి కిచెన్లో కూడా మనకి ఫుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎక్కడికక్కడ సెక్యూరిటీ కెమెరాస్ అయితే పెట్టారు. అండ్ దీంతోపాటు ఇక్కడ ఇది ఫ్రిడ్జ్ కూడా అయితే మనకి యాక్సెస్ ఉంది, షేర్డ్ అనమాట. ఇక్కడ వైఫై పాస్వర్డ్ అని పెట్టారు కానీ ఏం లేదు, అడగాలి, కనుక్కోవాలి. అండ్ ఇక్కడ లాన్ అయితే ఉంటుంది. సో లాన్లో మనకి వాషింగ్ మిషన్ కూడా ఉంది చూడండి. సో బాగుందన్నమాట, కొత్త వాషింగ్ మిషన్. సేమ్ ఇక్కడ ఆరేసుకోవడమే మొత్తం అన్ని. మన రూమ్కి అయితే వెళ్దాం పదండి. రూమ్కి వెళ్తే సేమ్ ఇలాంటి రూమ్సే, ఈ పెద్ద రూమ్ అనమాట కొంచెం. సో రూమ్ చూడండి మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్, ప్రతి ఒక్కటి అయితే ఉంది, చైర్ టేబుల్ అన్నీ ఉంది. అండ్ మనకి టీవీ కూడా అయితే ఉంది, పెద్ద టీవీ, కబోర్డ్స్ అన్నీ అవైలబిలిటీతో అయితే ఉన్నాయి. సో ఇంకా మనం అయితే బాధపడాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసరికి నాకు 6500 మెక్సికన్ పెసెస్ అయితే పడుతుంది. ఇక్కడ ఇండియన్ కరెన్సీ అయితే మెన్షన్ చేస్తాను. ఐ హోప్ ఈ ఎయిర్బిఎన్బిలో నేను కొన్నాళ్ళు ఉందాం అనుకుంటున్నాను, ఎందుకంటే సింగిల్గా ఉన్నా అని చెప్పేసి. సో లగేజ్ అంతా ప్యాక్ అయితే చేసేసుకున్నాము. ప్యాక్ చేసేసుకొని షకీరా ఈవెంట్ అయితే ఉంది జొకాలాలో. షకీరా ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్దాం. చిన్నప్పటి కళ అనమాట షకీరా ఈవెంట్. అదే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది ఆ ఈవెంట్ అంతా. సో మరింత ఆలస్యం చేయకుండా మనం షకీరా ఈవెంట్కి అయితే వెళ్ళిపోదాము. ఐ హోప్ ఈ వీడియోలో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ దొరికినట్టయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.